వైసీపీ భూదోపిడీపై హైకోర్టు జడ్జి నేతృత్వాన్ని విచారణ 3 సభ్యులతో కమిటీలో సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రతిపాదన నేడు చంద్రబాబు సమీక్షలో నిర్ణయం అంటూ రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం ప్రైవేటు భూములు రాజకీయ నేతలు చేపట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకోవడం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగే సమావేశంలో కమిటీతో విచారణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదించబోతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎడారి జీవితం అంటూ ఏజెంట్ల మోసాలు నకిలీ వేషాలు ప్రాణాలు దక్కితే చాలని ఆశ పాస్పోర్ట్ లాక్కుంటారు జీతాలు ఎవరు చెప్పే పని ఒకటి చేయించేది మరొకటి యజమాని దయాదక్షిణాలపైన జీవితం ఎడారి విధుల్లో గొంతు తడవడము కష్టమే సక్రమమైన విధానంలో వెళ్ళడమే మేలు నకిలీ ఏజెంట్ల మోసాలకు బలి కావద్దు అంటే ఏదైతే తాజాగా జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు కారణాలు ఏంటో సమీక్షించాలి పునరావృతం కాకుండా కార్యాచరణ బీజేపీ సీఎంల సమావేశాల నిర్ణయం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి కొత్తవి ప్రారంభించి పర్యవేక్షించాలి సీఎం ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్